వెల్కమ్ టు వీడియో ప్రైమ్. 2019 ఎన్నికలు కనుక చూస్తే ఒక నినాదం 2019 ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు ఒక నినాదంతో జరిగాయి. అది ఏంటంటే పీకే వర్సెస్ పీకే వర్సెస్ పీకే. పీకే అంటే ప్రశాంత్ కిషోర్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యూహకర్తగా వ్యవహరించారు 2019 ఎన్నికల్లో. అలాగే ఇంకో పీకే ఎవరో మన జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఆయన సెపరేట్గా పోటీ చేశారు. అప్పుడు ఇంకో పీకే ఏంటంటే పసుపు కుంకుమ. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అనేటువంటిది లాస్ట్లో ఇచ్చి ఆడపడుచుల ఖాతాల్లోకి నేను డబ్బులు వేసేసాను, ఇక అన్నీ నావే, ఓట్లన్నీ నావే, మహిళల ఓట్లన్నీ అని ఆయన అనుకున్నటువంటి పరిస్థితి. ఫైనల్గా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 2019లో ఘన విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ ఆయన ఎన్నికల బరిలోకి దిగి బీహార్లోని అసెంబ్లీ సీట్ని చేజిక్కించుకోవటం అనేటువంటిది, అది కూడా కమల దళం బీజేపీ యొక్క కంచుకోట. అది ఇప్పుడు ఎవరైతే బీజేపీకి రథసారథిగా ఉన్నారో, అంటే జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారో నితిన్ నబీన్, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి గెలుచుకుంటూ వస్తున్నటువంటి బంకీపూర్ నియోజకవర్గం, వాళ్ళు దగ్గరగా అక్కడ నితిన్ నబీన్ కూడా 4-5 సార్లు గెలిచినటువంటి పరిస్థితి. అలాంటి స్ట్రాంగ్ సీట్ని ఎప్పుడైతే నితిన్ నబీన్ ఆ ప్లేస్కి రాజీనామా చేశారో, అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఇప్పుడు సమీప ప్రత్యర్థి అయినటువంటి ఆ నితిన్ నబీన్ ఫ్యామిలీకి చెందినటువంటి బీజేపీ అభ్యర్థి మీద దాదాపు 20,000 ఓట్ల మెజారిటీతోటి గెలిచినట్టుగా మనకి సమాచారం అందుతోంది. సరే, మరి 2019 ఎన్నికల్లో ఇంకో పీకే ఎవరు మన జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఆయన 2 చోట్ల ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన రకరకాల వ్యూహాలతో, వ్యూహం ఏముంది అదంతా వేరే రకం వ్యూహాలని కూడా అంటారు. మొత్తం మీద మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారితో అటు బీజేపీతో కూడా జతకట్టి ఒక రకంగా ఆయన గెలిచారు అంట కన్నా కూడా తెలుగుదేశాన్ని గెలిపించడానికి విశేషంగా కృషి చేశారు అనాలి. మరి గెలిపించినటువంటి ఏదైతే చాలా బలమైన పార్టీగా ఇప్పుడు దేశంలో చెప్పబడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఆయన విజయం సాధించడం ఒకవైపు. మొన్నే చూసాం కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జంతర్ మంతర్ దగ్గర నుంచి ప్రధాన నివాసం దాకా వెళ్ళి ఆ జరిగిన పరిణామాలు, నీట్ పేపర్ లీకు, వీటన్నిటి తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలు ఈ బీజేపీ మీద అనూహ్యమైనటువంటి విజయం సాధించడం ప్రశాంత్ కిషోర్. దాంతో ఏంటంటే ఇప్పుడు బీజేపీ వర్గాల్లో చాలా పెద్ద కలకలం బయలుదేరింది. ఇది పెద్ద సెట్ బ్యాక్ అనాలి. ఎందుకంటే ఈ కాక్రోచ్ ఉద్యమం తర్వాత జరిగిన ఎన్నికలో బీజేపీ ఓడిపోవటం అనేటువంటిది బీజేపీకి ఒక రకమైనటువంటి నెగిటివ్ సంకేతాన్ని, నెగిటివ్ వేవ్ని తీసుకొచ్చింది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కమల దళ కంచుకోటను మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బద్దలు కొట్టారు. బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ రాజీనామాతో అనివార్యమైనటువంటి బీహార్లోని బాంకీపూర్ ఉప ఎన్నికలో జనస్వరాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. జూలై 30వ తేదీన పోలింగ్ చేపట్టి సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టగా బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ ప్రశాంత్ ఏకంగా 19,324 ఓట్ల మెజారిటీతో మట్టి కనిపించారు. 1995 ఏడాది తర్వాత బాంకీపూర్లో బీజేపీ ఓటమి పాలవటం ఇదే తొలిసారి. అంటే 95 అంటే 2005, 2015, 30 సంవత్సరాల తర్వాత బీజేపీని అక్కడ ఓడించడం అనేటువంటి జరిగింది. జడ్ ఉద్యమం ధాటికి కేంద్ర విద్యామంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో బీజేపీ ప్రతిష్ట కాస్తంత దిగజారిన వేళ బీహార్లో బీజేపీ పరాభవాన్ని ఎదుర్కోవడం గమనార్హం. గెలుపు తర్వాత ప్రశాంత్ మాట్లాడారు. నా గెలుపు ప్రధాని మోదీకి మేలు కొలుపు. అసమర్థ సామ్రాట్ చౌదరిని తక్షణం బీహార్ ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించాలి అని ప్రశాంత్ అన్నారు. 49 ఏళ్ల ప్రశాంత్ గతంలో మోదీ మొదలు కేజ్రీవాల్, నితిన్ కుమార్, ఉద్ధవ్ ఠాక్రే, అలాగే మన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా ఎన్నికల వ్యూహాలు అందించి ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చారు. ఆ తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా వృత్తి జీవితాన్ని వదిలేసి కొన్ని నెలల క్రితం బీహార్లో కొత్త రాజకీయ వేదికను స్థాపించారు. తర్వాత బీహార్ శాసనసభ ఎన్నికల్లో జనస్వరాజ్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసి ఓటమి పాలైంది. కానీ నితిన్ నబీన్ రాజీనామాతో ప్రశాంత్ స్వయంగా ఎన్నికల బరిలోకి దిగి తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించారు. అయితే తాము ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవట్లేమని గెలుపు తర్వాత ప్రశాంత్ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్లోని ధాటియా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై కాంగ్రెస్ నేత ఘనశ్యామ్ సింగ్ 6,016 ఓట్ల
ఆధిక్యంతో విజయం సాధించారు. చీటింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భాటియాను దోషిగా తెలుస్తూ ఢిల్లీ కోర్టు ఏప్రిల్లో తీర్పు ఇవ్వడంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక గుజరాత్లో మాత్రం బీజేపీ స్థానాన్ని నిలబెట్టుకుంది. మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ మాజీ మంత్రి బికాభాయ్ రబానీపై బీజేపీ అభ్యర్థి గోవింద్ భాయ్ పటేల్ ఏకంగా 30,000 ఓట్ల మెజార్టీ సాధించారు. మాజీ మంత్రి సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ పటేల్ జూన్లో మృతి చెందడంతో మంజల్పూర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. సో ఓవరాల్గా ఏంటంటే బీజేపీకి ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ అనేటువంటి చర్చ ఒకటి జరుగుతుంది. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.